అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మరదలా ప్రేమించవా' 24వ భాగం. రచయిత అంజీ సంజు గారు. ఇంతకీ డ్రెస్ అన్నాడు బయటకొచ్చిన తర్వాత అద్వైత్. ఇక్కడున్నాయి కబోర్డ్‌లో అన్నది. ముందే అన్నీ అరేంజ్ చేశావన్నమాట అన్నాడు ఓపెన్ చేస్తూ. తనకి డ్రెస్ వేసుకొని అద్వి కూడా తీసి ఇచ్చాడు. హాట్ వాటర్‌తో బాత్ చేయడంతో కాస్త ఫ్రీగా ఉండడంతో మెల్లిగా డ్రెస్ వేసుకొని వెళ్దామా అని అన్నది. ఆ పద అని అంటూ ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళి ఎక్కిన తర్వాత అమ్ములు, బాగానే ఉందా నీకు? హాస్పిటల్‌కి వెళ్దామా అని అడిగాడు. బావా నేను బావున్నాను. నువ్వు కంగారు పడకు పద ఇంటికి అన్నది. టిఫిన్ వెయిట్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఏంటి ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళలేదన్నాడు అద్వి సత్యగారిని. జయరాం గారిని చూసి మీకోసమే చూస్తున్నామని అన్నారు. అర్థమైంది. సైలెంట్‌గా ఉంది అద్వి. సత్యగారు సైలెంట్‌గా ఉంటే అద్వైత్ వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకొని ఫస్ట్ విష్ ఎప్పుడు నువ్వే చెప్పాలి అని ఎన్నిసార్లు చెప్పాలి మామ నీకు అని అన్నాడు. ఈసారి నా కూతురికి ఇచ్చాను అవకాశం అని అన్నారు సత్యగారు నవ్వుతూ. ఆహా మామ అని అన్నాడు అద్వైత్. హ్యాపీ బర్త్డే కన్నా అని అన్నారు మెడలో చైన్ వేస్తూ. ఏంటి మామ ఇది? లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టావు, ఈసారి చైన్, ఇంకా ఏమి ఇస్తావు నాకు అని అన్నాడు. అన్నీ నేనే ఇస్తే ఎలా అల్లుడు? నెక్స్ట్ ఇయర్ నువ్వే ఇవ్వాలి అని అన్నారు. ఏమి ఇవ్వాలి మామ అన్నాడు. మనవడినివ్వాలి అని అన్నారు సత్యగారు. ష్యూర్ మామ అన్నాడు నవ్వుతూ. హహా అయితే లైఫ్ స్టార్ట్ చేశావన్నమాట అన్నారు. నైటే అన్నాడు. గుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్ నాన్న అని అన్నారు నుదుటి మీద ముద్దు పెడుతూ. డాడ్ నువ్వే ఇంతసేపు ఉంటే ఎలా అన్నది అద్వి పక్కకు వచ్చి. సత్యగారు నవ్వుతూ అద్వి నుదుటిని కూడా ముద్దు పెట్టి అద్వైత్ని వదిలి వెళ్ళి విషెస్ చెప్పించుకో అని అన్నారు. జయరాం గారు హ్యాపీ బర్త్డే అని చేతికి బ్రాస్లెట్ని పెట్టారు. థ్యాంక్స్ డాడ్ అన్నాడు అద్విత్ హగ్ చేసుకొని. అప్పుడే మీ పెళ్ళై కూడా 1 ఇయర్ అయింది. మ్యారేజ్ యానివర్సరీ చేస్తాను అంటే బేబీకి ఎగ్జామ్ అని తప్పించుకున్నారు అని అన్నారు. వద్దు డాడ్, డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు? లేని వాళ్ళకి ఇస్తే కాస్త కడుపు నిండా తింటారు కదా అని అన్నాడు. మీ ఇష్టం అన్నారు జయరాం గారు. ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత సుధగారు లలిత గారు స్వీట్ పెట్టి విష్ చేశారు. ఆ రోజు అందరూ బయటికి వెళ్ళాలని అనుకున్నారు. అద్వైత్ రఘు మనుకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అలా అందరూ బయటికి వెళ్ళారు. ముందు గుడికి వెళ్ళారు. అందరూ అక్కడ దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని ప్రసాదం అది తిన్న తర్వాత లంచ్ టైం అవ్వడంతో రెస్టారెంట్‌కి వెళ్ళారు. అందరూ వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన తర్వాత రఘు బావా అని అన్నాడు. ఏంట్రా అన్నాడు అద్వైత్. అదేరా మొన్న పెళ్లి రోజని పార్టీ ఇవ్వు అంటే ఏం చేశావన్నాడు. రేయ్ ఇప్పుడు అది అంత అవసరమా అని అన్నాడు అద్వైత్. ఏం చేశాడన్నారు సుభద్ర గారు. ఏముంది గ్రాని, వర్క్ ఉంది, అలాగే అమ్ముకి కూడా ఎగ్జామ్స్, ఇప్పుడు వద్దు అని అన్నాడు. మరి ఇప్పుడేంటో అన్నాడు రఘు. ఇప్పుడు బావ బర్త్డే అన్నది నవ్వుతూ అద్వి. ఆహా అవునా, మాకు తెలియదు మరి అని అన్నాడు. అప్పుడంటే నిజంగానే తనకి ఎగ్జామ్స్ రా, అందుకే ఇప్పుడు ఫ్రీ అయ్యారు కదా, అందుకే పార్టీని ఇస్తున్నా అని అన్నాడు. అలా అయితే నాకు ఏం కావాలంటే అది ఇవ్వాలి అని అన్నాడు రఘు. సరే అని అన్నాడు అద్వైత్. అది నైట్ అడుగుతానులే అని అన్నాడు. రేయ్ అన్నారు సత్యగారు. హిహి అంకుల్ అన్నాడు నవ్వుతూ రఘు. ఏం అడుగుతున్నారన్నారు జయరాం గారు వాళ్ళని చూస్తూ. నథింగ్ అంకుల్, మూవీకి వెళ్తామని ఇద్దరం అని అన్నాడు. అవునా సరేలే, ఫుడ్ వచ్చింది తినండి అన్నారు లలిత గారు. అలా అందరూ ఎవరికి నచ్చిన ఐటెం వాళ్ళు తింటూ ఉన్నారు. తిన్న తర్వాత బిల్ని అద్వైత్ పే చేస్తూ ఉంటే నేను చేస్తాను అన్నారు సత్యగారు. మామ ఇన్ని రోజులు నేను సంపాదించలేదు, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, నా బర్త్డేకి నేనే ట్రీట్ ఇస్తున్నా అనుకో అని అన్నాడు. సరే నీ ఇష్టం అన్నారు అద్వైత్. బిల్ కట్టేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అందరికీ. అది కూడా తిన్న తర్వాత బయటికి వెళ్ళారు పెద్దవాళ్ళు. మీరు బయటికి వెళ్ళండి, మేము ఇంటికి వెళ్తామని వెళ్ళిపోయారు. అక్కడ అద్వైత్, అద్వి, రఘు, మను ఉన్నారు. నలుగురు కలిసి బయట ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆఫీస్లో స్మిత ఏంటి సార్ ఇంకా రాలేదని చూసి చిరాకు వచ్చి లీవ్‌కి అప్లై చేసి బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాడు సార్, ఇవాళ బర్త్డే కదా అని నేను బాగా రెడీ అయ్యి వస్తే ఏమయ్యాడు అని ఆలోచిస్తూ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చింది. బయట భోజనం చేసి ఒక
కి చోట కింద ప్రాంతంలో కూర్చొనుంది. ఎక్కడ ఈ అద్వైత్ అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే పక్కన మాటలు వినిపిస్తే అటుగా చూసింది. అక్కడ రఘు, మను, అద్వైత్ ఉన్నారు. నవ్వుతూ మాట్లాడుతున్నారు. స్మిత లేచి అద్వైత్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే సార్ అని అన్నది. అద్వైత్ ఒకసారి స్మితని చూసి థ్యాంక్స్, అయినా నువ్వు ఆఫీస్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అది అది ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ పెట్టాను సార్ అని అన్నది. సరే అని మళ్ళీ రఘు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. సార్, బర్త్డే పార్టీ లేదా అని అన్నది చనువుగా. అద్వైత్ ఒకసారి అద్విని చూసి నాకు అలాంటివి ఇష్టం ఉండదు, కాస్త నువ్వు వెళ్తావా, మా పర్సనల్ టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తే నాకు చిరాకు వస్తుంది అని అన్నాడు. నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని సార్ అని అన్నది. అవునా అని రఘుని చూశాడు. ఓకే అని పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. అటునుంచి ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి కాసేపు అన్నీ చూసి స్మిత మెయిల్కి మెసేజ్ చేశాడు. స్మిత ఫోన్ సౌండ్కి తీసి చూస్తే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంది. అది చూసి సార్ ఏంటిది అని అన్నది. నాకు ఒకసారి చెప్పడం మాత్రమే తెలుసు, నువ్వు ప్రతిసారి చెప్పించుకుంటున్నావు. నాకు నీలాంటి వాళ్ళు పర్సనల్ అసిస్టెంట్గా అవసరం లేదు. నువ్వు వెళ్ళు, అక్కడ నచ్చితే జాబ్ చేయి, లేదా నీకు ఉన్న ఆస్తికి చెయ్యకపోయినా పర్వాలేదు అనుకుంటా అని అన్నాడు. సార్ అన్నది షాక్ అయ్యి తనకి ఎలా తెలుసా అని ఆలోచిస్తూ తన గురించి అంతా హైడ్ చేసింది కానీ ఎలా తెలిసింది అని. ఏంటి షాక్ అయ్యావా? నీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను కానీ వెళ్ళమమ్మా అని అన్నాడు. సార్, నాకు ఎవరూ లేరు, నాకు ఆస్తి ఉండటం ఏంటి అని అన్నది. అవునా అని ఫోన్ తీసుకొని ఒక ఫోటోని చూపించి ఆయన నీకేమవుతారు అని అన్నాడు. ఇంకా నోట్లో మాట రాలేదు. వాళ్ళ నాన్నని చూసి చెప్పు ఇప్పుడు అని అన్నది మను. నువ్వెన్ని వేషాలు వేసినా సైలెంట్గా ఉన్నాను ఇన్ని అంటే దానికి కారణం నువ్వు వర్క్ కరెక్ట్గా చేస్తావని సైలెంట్గా ఉన్నా. కానీ ఎప్పుడు నువ్వు నా పర్సనల్ విషయాలని టచ్ చేయాలని చూస్తున్నావు. అందుకే ఇలా. ఇప్పటికీ అయినా కాస్త పక్క వాళ్ళ విషయంలో దూరకుండా ఉంటే అంతే చాలని అన్నాడు అద్వైత్. కోపంగా చూస్తున్న నలుగురిని చూసించాలు, ఇంక వెళ్ళన్నాడు రఘు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్మిత. తన గురించి నీకు తెలుసా బావా అన్నది అద్వి. నువ్వు వద్దంటుంటే నాకు డౌట్ వచ్చి తెలుసుకున్నా కానీ వర్క్ విషయంలో కరెక్ట్గా ఉంటుంది కదా అని సైలెంట్గా ఉన్నాను అని అన్నాడు అద్వైత్. సరేలే వదిలే ఇంకా అని అన్నాడు రఘు. నువ్వు కూడా ఇంతే కదా అని అన్నది మను. మధ్యలో నేనేం చేశాను తల్లి అని అన్నాడు. మరి ఆ రోజు నేను వచ్చేసరికి ఒక అమ్మాయి ఉన్నది కదా నీ క్యాబిన్‌లో అని అన్నది. అబ్బా! అది వదిలేయ్ తల్లి అన్నాడు. ఏం జరిగిందిరా అన్నాడు అద్వైత్. అదా అని ఆ రోజు అని విషయం అంతా చెప్పాడు రఘు. అవునా! ఇంకా మేము ఓన్లీ బాయ్స్‌కి జాబ్ ఇవ్వాలి ఈ లెక్కన అన్నాడు. అలా ఏం లేదు. అందరూ అలాంటి వాళ్ళు ఉండరు కదా! మీ కంపెనీలో చాలామంది వర్క్ చేస్తున్నారు కానీ ఇలా మీ దగ్గరికి రావాలని చూడరు కదా అని అన్నది అద్వి. ఆహా! అన్నాడు. అవును అన్నయ్య, తను అన్నది నిజమే కదా! ఇప్పుడు బయటికి వచ్చాం కదా! పోనీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని అన్నది. లేదు అన్నాడు కదా! అందుకే చెప్పేది మీ మీద నమ్మకం లేక కాదు. కొందరు ఉంటారు, అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి అని చెప్తున్నాము. ఎంతైనా మా భయం మాది కదా అని అంది. అంటే వాళ్ళిద్దరూ బ్యాడ్ అని అంటున్నారు అని అన్నాడు అద్వైత్. ఆ! అవును. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఉంటే చాలు అని అన్నది. సరే వెళ్దాం ఇంకా లేట్ అయిందన్నాడు రఘు. ఆ! అన్నది మను. సరే అన్నాడు అద్వైత్. నలుగురు కలిసి ఇంటికి వెళ్లారు. మనుని డ్రాప్ చేసి వెళ్లారు రఘు. అద్వైత్ ఇంటికి వెళ్ళేసరికి అందరూ కాఫీ తాగుతూ ఉన్నారు. ఏంటి అప్పుడే వచ్చేశారు అని అన్నారు సత్యగారు. ఏంటి బామ్మ అక్కడే ఉండాలా ఏంటి అని అన్నాడు అద్వైత్. నీ మరదలు అంత తొందరగా నిన్ను తీసుకొని వచ్చిందా అని అన్నారు. ఆహా! మామ, నా మరదలు నీ కూతురు అన్నాడు. డాడ్ అన్నది అద్వి. అయ్యో సారీరా కన్నా, రాక్షసిని ఇచ్చి నీ జీవితం నాశనం చేశాను అని అన్నారు లలిత గారు. అమ్మ అన్నది అద్వి. ఆహా! ఏంటిరా ఇది, దాన్ని ఏడిపిస్తున్నారు అన్నారు సుభద్ర గారు. అంతే అందరూ బావ పార్టీనే అని అన్నది. ఏం కాదు, నేను మీ అత్త నీ పార్టీనే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అన్నారు జయరాం గారు. మా మంచి మావయ్య అని హగ్ చేసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోయింది అద్వి. అద్వైత్ నవ్వుతూ తన వెనకే వెళ్ళాడు. ఇద్దరూ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారు సుధ గారు. అందరూ సరదాగా కూర్చొని
మాట్లాడుకుంటూ ఉన్నారు. భోజనం చేసిన తర్వాత ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్లారు. అద్వైత్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత అద్విని హగ్ చేసుకొని "లవ్ యూ బంగారం" అని అన్నాడు. "లవ్ యూ బావ" అని అన్నది. "బయటికి వెళ్దామా?" అన్నాడు. "ఇప్పుడు వద్దు, బాల్కనీలోకి వెళ్దాం" అని అన్నది. "సరే పద" అని ఇద్దరూ కలిసి బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న కాట్ మీద కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా సేపు. అక్కడే మాట్లాడుతూనే నిద్రపోయింది అద్వి. అద్వైత్ అద్విని లోపల పడుకోబెట్టి బాల్కనీ డోర్‌ని క్లోజ్ చేసి వచ్చి తను కూడా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు అద్వైత్. సుభద్ర గారు "ఎక్కడ అద్వి" అని అన్నారు. "ఇంకా లేవలేదు నాని. నైట్ చాలాసేపు మాట్లాడుతూనే ఉంది" అన్నాడు. "సరే, నువ్వు కాసేపు పడుకోకపోయావా" అని అన్నారు. "నేను ఆఫీస్‌కి వెళ్ళాలి నాని" అని అన్నాడు. "అలాగేలే, కాఫీ తాగు" అని తెచ్చిచ్చారు సుధగారు. "థాంక్స్ మా" అని కప్ తీసుకొని అక్కడే సుభద్ర గారి పక్కన కూర్చున్నాడు. సత్యగారు వచ్చి "ఏంటి విషయం" అని అన్నారు. "నాతో ఆఫీస్‌కి రా మామ ఇవాళ" అని అన్నాడు. "సరేలే వెళ్దాం." "బేబీ ఎక్కడ" అని అన్నారు. "పడుకుంది" అన్నాడు. సరే రా, టైమవుతోంది గదా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి లల్లి అన్నారు. "ఆ! వస్తున్నా" అని వచ్చి ఇద్దరికీ టిఫిన్ పెట్టారు. "ఏంటి అంత తొందర? అన్నయ్య రాలేదు గదా ఇంకా" అన్నారు లలిత గారు. "ఏ, మీ అన్నయ్య వస్తే గాని మేము తినకూడదా ఏంటి" అని అన్నారు. "అబ్బో, నేనలా అని అన్నానా ఏంటి ఇప్పుడు" అని అన్నారు లలిత గారు. "లేకపోతే ఏంటి, మా అన్నయ్య రాలేదు అప్పుడే తింటున్నారు అని అంటున్నావు నువ్వు" అని అన్నారు. అద్వైత్ నవ్వుతూ వింటున్నాడు వాళ్ళిద్దరి మాటల్ని. "తినండి, నేనేమన్నానని ఇప్పుడు" అని అన్నారు లలిత గారు. "లేకపోతే అనుమానంగా మా అన్నయ్య రాలేదు అప్పుడే ఏంటి అంట" అని అన్నారు. "ఆ! అవును, అనుమానమే మరి. మీరు 16 ఏళ్ల బాల కుమారుడు కదా" అన్నారు. "అఫ్‌కోర్స్, నేనెప్పటికీ యంగ్‌గానే ఉంటాననుకో" అని అన్నారు. "ఆ! ముసలోడికి దసరా పండగని నువ్వు యంగ్ అంట. బయట ఎవరికీ చెప్పకు, నవ్వుతారు" అని అన్నారు. "హహ అత్తా" అన్నాడు అద్వైత్. "ఏంటి కన్నా" అన్నారు. "మామ చెప్పనా" అన్నాడు. "వద్దురా, ఆ పని మాత్రం చెయ్యకు, తినడం అయ్యింది. పద వెళ్దాం ఇంకా" అని అన్నారు. "ఏంటి కన్నా చెప్పు" అన్నారు లలిత గారు. "ఏం లేదు, పద కన్నా" అని అద్వైత్ తీసుకుని బయటికి వెళ్లారు సత్యగారు. "ఏంటి మామ, అత్తకి చెప్పేవాడిని కదా" అని అన్నాడు. "అప్పుడు గాని నిన్ను నన్ను కొట్టదు" అన్నారు సత్యగారు. "మామ, నువ్వింకా అత్తకి భయపడుతున్నావా" అని అన్నాడు అద్వైత్. "నీకు అలాగే ఉంటుంది కానీ పద" అన్నారు. ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత "ఏంటి విషయం" అని అన్నారు. స్టెల్లా కోసం అంతా చెప్పాడు అద్వైత్. "తనని నేను చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో" అని అన్నారు. "థాంక్స్ మామ" అన్నాడు అద్వైత్. "సరే, నువ్వు వర్క్ మీద కాన్సంట్రేట్ చెయ్యి" అన్నారు సత్యగారు. "అలాగే మామ, నేను ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తాను" అని అన్నాడు. "ఓకే, గుడ్. నేనింక ఆఫీస్‌కి వెళ్తాను. మీ నాన్న నా మీద అరుస్తాడు" అని అన్నారు. "సరే మామ, బాయ్" అని అన్నాడు అద్వైత్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.